మేనేజ్మెంట్ ఏం చేసిండారు, వచ్చేసాడు ఇచ్చేసాడు తక్కువ ఏం చేస్తూ ఉంటారు. పిల్లలకు పాలు లేదు ఏం లేదు, పొద్దు నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. పిల్లలు ఉన్నారు, కనీసం అర్ధ గంట అంటున్నారు. ఏమీ లేవు. అర్ధ గంట అంటారు. శివస్వామి ఉన్నారా బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ తాగడానికి నీళ్లు కూడా కనీసం అనౌన్స్మెంట్ చేయరా? ఎక్కడ పోవాలా, బాత్రూమ్ ఎక్కడ పోవాలా, ఏం చేయాలా చెప్పండి. బయట మైకులు మాత్రం ఎందుకు పెట్టారు మీరు ఊరికే? టైం పడుతుంది. ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు. 3 గంటలు 4 గంటలు అవుతుండే. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్లు అందిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి వస్తలేరు. ఎప్పుడు బస్సుకి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 200 మొత్తం ఆపేటారు. వెనక పోవడం లేదు, ముందు పోవడం లేదు. ఎందుకు డబ్బులు తీసుకుంటారు? అనౌన్స్మెంట్ అసలు ముందు పోవడం లేదు. అసలు కూడా లేవు. బాత్రూమ్కి ఎక్కడ వెళ్ళాలా, ఏమి దర్శనానికి వెళ్తలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాముల ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న సాములు మాలలు వేసి వచ్చిండ్రు దర్శనం తొందరగా వేసుకొని పోదామని. సెక్యూరిటీ లేదు, ఇంతవరకు ఏమి లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ప్రభుత్వం ఎవరికి చెప్పినా కానీ పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా.